అన్న ఇటు చూడనా కాయ బాగా ఉన్నాయన్న 80-90 కాయలు ఉన్నాయన్న చెట్లకి బాగా పెరిగినాయి చెట్లు కాయ కానీ బాగా లావు అవటం బాగుండదు అన్నది సైజు. ఆ చెట్టు కన్నా చూడి 80-90 కాయ ఉంది. పొలం మొత్తం చూసుకో, ఇది మొత్తం కాయ ఇలా పట్టింది. ఈ కింద నుండి పై వరకు ఒకటి కాయ ఉందన్న, ఈ పొలం మొత్తం అట్లనే పట్టింది కాయ, బాగా పట్టింది కాయ. ఇది 90 రోజుల పంట, చెట్టుకి 80-90 కాయ ఉండదు. కాయ బాగా లావు ఉంది, దగ్గర దగ్గర కాపు బాగుంది. ఒకే కొమ్మకి 8 కాయలు ఉండవి, ఎంచుకొని చూపిస్తాను. 1 2 3 4 5 6 7 8. సెండు కోసినా కానీ సైడు లాకులు ఎక్కువ వస్తున్నాయి. కింద నుండి పై వరకు ఒకటి కాయిందనేది, ఇంకా సట్టు పూతగా మగ్గ అంతా దండి పట్టిదే. పొలం అంతా తిరిగినాను, దోమపోట తక్కువ, పురుగు తక్కువ. దీనికి పెట్టుబడి కానీ తక్కువ అన్నది. విత్తనము దోమ కానీ పురుగు కానీ ఎక్కువ రాదు. మనం 4 సార్లే మందు కొట్టినామన్నాయి ఇప్పటికొచ్చేసి. దోమపోటు కూడా చాలా తక్కువ ఉంది, స్ప్రే కూడా చాలా తక్కువ చేసినాను. నవరత్న విత్తనం తీసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఎకరాకు వచ్చేసి 15 నుంచి 20 క్వింటాల వరకు రావచ్చు. చుట్టుముట్టు చేనులలో కానీ అడుగుతున్నారు, ఏమి విత్తనం వేసేవే ఎంత బాగా వచ్చేదే, మా చేనులు అన్నీ పోయేవి అంటున్నారు. నవరత్నాన్ని అయినా వేసినాను, బాగా వచ్చింది. టికెన్ వచ్చేదంటే నాకు ఎకరానికి 10-12 క్వింటాలు పత్తి అవుతుంది అన్నది. సుత్తముత్త పెళ్ళిళ్ళ మీద అడుగుతున్నారు, ఈ విత్తనం ఎక్కడ తెచ్చినావు తమ్ముడు అన్నారు. నేను కిసాన్ మాల్లో తెచ్చినాను చూడా నాన్న చెప్పినాను.